హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ క్రేవింగ్స్. మనం ఈరోజు ఇంట్లోనే సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి హెల్తీగా, హైజీన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటాం కదండి. పన్నీర్ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం పన్నీర్ 250 గ్రామ్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పన్నీర్ 65ని ఒక బౌల్లో తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, ఇంకొంచెం జీరా పౌడర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత పక్కన స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని వేసుకొని క్రిస్పీ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అవి క్రిస్పీ అయ్యాయో లేదో. అలా ఫ్రై అయిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రెడ్ చిల్లీ, కొంచెం వెల్లుల్లి వేసుకొని అలాగే పచ్చిమిర్చి తరుగు వేసుకొని కొంచెం టమాటా కెచప్ అలాగే ఇంకొంచెం చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. అలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పన్నీర్ క్రిస్పీ పన్నీర్ని ఇక్కడ వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా ఆ పన్నీర్ పీసెస్కి పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్ సలాడ్తో ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా ఈవినింగ్ని ఎంజాయ్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ క్రేవింగ్స్. Please do like, share and subscribe.